హాయ్, నేను మీ పద్మజారెడ్డి కిచెన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు ఏం లేదండి, రెసిపీలు ఏం లేకుండా, అదే వంట ఏం లేకుండా ఈరోజు మామూలుగా మా పొలంలో పెసలు వచ్చాయండి. అవి ఒకసారి మీకు పెసల నుంచి పెసల పప్పు ఎట్ట తయారు చేస్తామో మేము చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఈ పెసలండి పొలం నుంచి వచ్చాయన్నాను కదా, అవి బాగా కడిగి రాళ్ళు మట్టి లేకుండా చేసి పెట్టుకున్నాం ఆరబెట్టి. ఇప్పుడు వీటిని బాండల్లో వేసి కొంచెం బాగా వేయించుకోవాలండి. మనకు అర్థమైపోద్దండి, వేగేటప్పటికి పెసలు మంచి వాసన వస్తూ ఉంటాయి. నాకెందుకో ఈసారి పెసల నుంచి పెసల పప్పు ఎట్ట తయారు చేస్తారో మీకు చూపిద్దాం అనిపించింది. ఇలా వేగనిద్దామండి. ఇలా పెసలు వేగాయండి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూపిస్తాను నేను. మనం వేయించుకున్నాం కదండి పెసల్ని, అవి కొంచెం చల్లార్చి కొంచెం వాటికి ఆయిల్ కలిపి పెట్టానండి. కొద్దిగా ఆయిల్, ఒక స్పూను, కొంచెం స్పూను, దాన్ని బట్టి మెజర్మెంట్ వేసుకుంటే కొద్దిగా కలుపుకోవాలి ఆయిల్. ఎందుకంటే పొట్టు బాగా పోయి పప్పు బాగా రావాలంటే ఆయిల్ కలిపి పెట్టాను. ఇప్పుడు దీంతో అండి పప్పు తయారు చేయాలంటే ఇది కావాలి. ఇదేంది, ఇది తిరగలి. మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళకి ఎవరన్నా చూస్తారని ఇప్పుడు వచ్చే యూత్. ఇప్పుడు దీనిలో ఇలా గుప్పెళ్ళతో వేసుకుంటా, ఇలా అనుకుంటా ఇలా తిప్పుకోవాలండి. మరి మొత్తంగా తిప్పామనుకోండి అప్పుడు మళ్ళీ పిండి పిండి అయిపోద్ది. కొంచెం ఇది జస్ట్ మన కల్చర్ మీకు చెప్దామని అంతే. విలేజ్లో ఇట్ట చేసుకుంటాము, మేము ఎప్పటికీ ఇట్టే చేసుకుంటామని చెప్పడానికండి. అంతా ఇలాగే చేసేసుకోవాలండి. ఇలా మొత్తం విసిరేసానండి. పప్పు ఇలా వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇందాక కొంచెమే కదా చూపెట్టారని. నేను ఆల్రెడీ ముందు ఎక్కువ వేయించి పెట్టుకున్నామండి, ఇంట్లోకి కదా వాడుకోవడానికి. ఇప్పుడు దీన్ని మొత్తం తీసిపెట్టి ఎండలో ఒకరోజు ఎండబెడతానండి. బాగా ఒక ఏదన్నా పళ్ళెంలో పోసిపెట్టి ఎండలో ఎండబెట్టి పెడతాము. ఇప్పుడు ఇందాక ఇసిరి పెట్టాను కదండి, అది ఒక రోజంతా ఎండబెట్టాను పెసలపప్పుని. ఇప్పుడు ఇందులో వేసి ఆ ఎండిన పెసలపప్పుని ఒక్కరోజు ఎండబెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇలా దంచేసుకోవాలండి. దంచేస్తే ఈ పైనున్న ఆకుపచ్చగా ఉంది కదా పొట్టు, ఆ పొట్టు పోయి మనకి పెసలపప్పు బాగా తెల్లంగా బాగా వస్తుందండి. మీరు అనుకోవచ్చు, కొనేసుకుంటే ఏముంది, ఎన్ని కష్టం ఉండదు కదండి. కానీ ఇలా చేసుకొని మనం వేయించుకొని దంచుకొని మనం చేసుకున్న పప్పు చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంతకు ముందంతా ఇట్టే చేసుకునే వాళ్ళు, మేము ఇప్పటికి కూడా ఇట్టే చేస్తాము. మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఒప్పుకోదు, మా అమ్మ ఇట్టే చేయాలంటారు. ఇది దంచేసి తర్వాత మనం చెరిగేసుకుంటే పెసలపప్పు రెడీ అయిపోద్దండి. నెక్స్ట్ దంచేస్తాం. బాగా మెదిగిందండి, ఊతే కూడా పొట్టు పోయి పప్పు కనపడుతుంది. ఇప్పుడు దీన్ని చాట్లోకి తీసేసుకుంటానండి. దంచుకున్నాం కదా పెసలపప్పుని, దాన్ని చాట్లోకి ఇలా తీసేసుకొని మొత్తం చెరిగియాలండి. మామూలుగా అయితే ఈ పొట్టు కూడా వేస్ట్ చేయమండి పాత రోజుల్లో, ఎందుకంటే అప్పుడంతా పశువులు ఉంటాయి కాబట్టి వాటికి నీళ్లు కలిపినప్పుడు అది వేసేసేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు మాకు, అందుకని బయట చెరిగేస్తున్నాను మీకు చూపిద్దామని. ఇంతేనండి, మొత్తం చెరిగేసుకుంటే మనకు కావాల్సిన పప్పు రెడీ అయిపోద్ది. మొత్తం చెరిగేసానండి. పప్పు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పప్పు అండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మామూలుగా కొంచెం మా ఏజ్ వాళ్ళు కానీ చూసారంటే వాళ్ళకి అర్థమైపోద్ది. మాకన్నా పెద్దోళ్ళు, మా ఏజ్ వాళ్ళు ఎంత బాగా దీన్ని వేయించుకొని చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మీ కోరికే ఈసారి ఈ వీడియో పెట్టి మనం ఎలా చేసుకుంటామని చెప్పడానికి చేశాను. చూసి మీకు నచ్చితే ట్రై చేయమని చెప్పను, ఎందుకంటే ఇప్పుడు యూత్ ట్రై చేయలేరు కాబట్టి. అందుకని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.